అందరు పదాధికారులు, లైవ్ మెంబర్లు, సమాజ ప్రముఖులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండి ఏవైతే ముఖ్యంగా నా పైన ఏవైతే ఎలిగేషన్ చేసుకుంటా పోతా ఉన్నారో, పోతూ పోతూ వ్యక్తిగతంగా తప్పించి ఈరోజు సమాజం కూడా ఒక క్రింది స్థాయికి తీసుకొచ్చేటటువంటి పనులు వాళ్ళు చేసిరని స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏవైతే ఏప్రిల్ 1, 2022 రోజున మీ అందరి యొక్క అభిమానంతో, అందరి యొక్క ఆశీర్వాదంతో ఎప్పుడైతే మన కమిటీ వచ్చిన తర్వాత ఏ విధంగా పనులు జరిగినాయి, మనం ఏ విధంగా మార్పులు తీసుకొచ్చినాం అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మొత్తం సమాజం మొత్తం గుర్తించింది. ఏదైతే మొట్టమొదటిసారిగా సమాజం పుట్టుక నుండి ఇప్పటి వరకు అందరి యొక్క బాధ్యత, అందరి యొక్క ఆవేదన, అందరి యొక్క ఆలోచన ఉండే మేం సమాజంలోకి రావాలి, మన సమాజం అనేది అందరిది, కేవలం పెద్ద మనుషులు మాత్రమే సమాజంలోకి ప్రవేశిస్తున్నారు. ఎంతో మంది యువకులు, మహిళలు, విద్యార్థులు, విద్యావంతులు, విద్యావేత్తలు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక అభిలాష ఉండే మన సమాజంలో ఇన్ని లక్షల మంది ఉన్నాం మనం, కానీ కేవలం 10ల సంఖ్యలో సమాజంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే సమాజంలో ఉన్నారు అనే ఒక భావనను పోగొట్టాలనే ఉద్దేశంతో నేను వచ్చిన రోజే, అదే రోజు మన యొక్క విలేకరుల మిత్రులు అడిగినారు మీరు ఏం చేయబోతున్నారని. నేను చెప్పినాను, అందరినీ భాగస్వాములు చేయడానికి అందరికీ లైవ్ మెంబర్ ఇస్తా, అందరికీ ఓటు హక్కు ఇస్తా, అందరికి నిలబడే హక్కు ఇస్తా అని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 1 సంవత్సరం పాటు మనం లైవ్ మెంబర్ను మనము తీసుకోవడానికి సమయం ఇచ్చినాం. అందులో ఇప్పుడు మీరు చెప్పినారు 1600 మన యొక్క పద్మశాలి బాంధవులు, ప్రముఖులు, యువకులు, అందరు మహిళలు అందరూ కూడా ఈ యొక్క మెంబర్షిప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇక ఎన్ని పనులు చేసినాను, ఏ విధంగా మహిళలను కూడా ఏ విధంగా భాగస్వాములు చేసినాం, ఎన్ని ఒక సేవా తత్పర కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, ముఖ్యంగా చెప్పాల్సింది ఏవైతే ప్యాథాలజీ, ఎక్స్రే, సోనోగ్రఫీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, వీటికి సమాజం తరపున ఎవరైతే సమాజం యొక్క చిట్టి తీసుకుపోతారో వాళ్ళకి 50% డిస్కౌంట్ కొన్ని వందల మంది మన పద్మశాలి బాంధవులు తీసుకున్నారు. ఎదుటి వాళ్ళు అడుగుతున్నారు ఏం చేసినారని. ఎంత జాగృతి, ఎంత ఉల్లాసం, ఎంత ఉత్సాహం పద్మశాలి బాంధవులు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత ఏవైతే చార్టీ కమిషన్లో 100 రోజుల లోపల మన యొక్క కమిటీ మనం అక్కడికి పంపించడం జరిగింది పేర్లను. అది అక్కడ చార్టీ కమిషన్లో పేర్లు ఎక్కడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, ఎక్క కూడా పోవచ్చు, అటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అయినా కానీ మొన్న మనకు అక్టోబర్, నవంబర్లో మన పేర్లు ఎక్కినాయి. ఎక్కిన తర్వాత వెంటనే మనము తరావు తీసుకోవాలి. ఏవైతే మెంబర్షిప్ తీసుకున్నామో మనం 1600 మందిని, వాళ్ళని ఎన్నికల్లో భాగస్వామ్యం చేయాలంటే మన మీటింగ్లో మన పదాధికారులతో టరావు తీసుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఏరియా పెరిగింది, సమాజం భీవండి ప్రాంతాల వాదిగా చాలా దూరం వెళ్తా ఉన్నది, అక్కడ కూడా పెద్ద మనుషులు అవసరము అనే ఉద్దేశంతో మనం పండీలు పెంచాలనే నిర్ణయం తీసుకున్నాం. మిగిలింది ఎన్నికల్లో పోవాలి. ఎన్నికలు పోవాలంటే డిసెంబర్ నుంచే సార్ మేనేజింగ్ కమిటీ మీటింగ్ తీసుకున్నాం. ఆ తర్వాత 55 మంది కమిటీ మీటింగ్ తీసుకున్నాం. ఆ తర్వాత 290 మంది కమిటీ మీటింగ్ తీసుకున్నాం. అందులో లాస్ట్ అయితే మొత్తము 290 మంది పెద్ద మనుషులతో జరిగిన ఏదైతే ఉన్నదో అది ఫైనల్ అయింది. ఆ ఫైనల్లో మనం ఏం చేసుకున్నాము,
లైఫ్ మెంబర్లందరికీ ఓటు హక్కు, లైఫ్ మెంబర్లందరికీ నిలబడే హక్కు, పెద్ద పదాధికారులకు కూడా అన్ని అవకాశాలు ఇస్తూ ఎన్నికలు పోవాలి అనేదైతే నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఏజిఎం అంటే లైఫ్ మెంబర్తో పాటుగా మీటింగ్ తీసుకుని అందులో మనము పాస్ చేసుకోవడం జరిగింది. ఇది ఘటనలో మార్పు. ఘటన అనేది ప్రతిసారి రాయరు. మనం తీసుకున్న నిర్ణయమే ఘటన. మనం తీసుకునే ఏదైతే నిర్ణయం ఉన్నదో ఆ నిర్ణయాన్ని మనం చార్టింగ్ కమిషన్ తెలపాలి. వాళ్ళు ఆ యొక్క నిర్ణయాలను మన ఏదైతే పాత ఘటన ఉందో ఆ ఘటనలో వాళ్ళు సప్లిమెంట్స్ చేర్చుకుంటూ పోతారు. కానీ ప్రతిసారి ఘటన రాయబడదు. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనము అంబేద్కర్ రాసిన తర్వాత ఎన్నో మార్పులు, ఎన్నో కొత్త కొత్త నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటా ఉంటది. ఆ నిర్ణయాలను అక్కడ దాంట్లో ఎడిషన్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేసినాం, వెంటనే మీటింగ్ అయిన తర్వాత చార్టింగ్ కమిషన్ పంపించినాం. మా దగ్గర ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, మొత్తం మా యొక్క ఓటర్ల సంఖ్య ఇంత. అది చార్టింగ్ కమిషన్ లో సబ్మిట్ చేసినాం. ఇది నోట్తో చెప్పిన మాట కాదు, మన రికార్డ్స్ ఉన్నాయి. అంటే అర్థమైంది, వ్యాలిడ్ అయిపోయారు మొత్తము లైఫ్ మెంబర్లు, పెద్ద మనుషులు, 52 పండీలు, పదాధికారులు మొత్తం వ్యాలిడ్. అంటే వీళ్ళతో మనం ఓటింగ్ చేస్తామని వాళ్ళకు తెలిపినాం. తెలిపిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఎలక్షన్ కమిషన్ వేరే వాళ్ళు నిర్ణయించరు. కొన్ని వేల సంస్థలు ఉంటాయి, వేల ట్రస్టులు ఉంటాయి. వాళ్ళ ఉన్న మేనేజింగ్ కమిటీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్ ను అపాయింట్ చేసుకొని ఆ యొక్క ఎన్నికలు నిర్వహించుకోవాలి. గత 50-60 సంవత్సరాల నుంచి వస్తున్న పక్కనే ఇది, సొంతం మనం చేసింది ఏమి కాదు. ఆ విధంగా అపాయింట్ చేసుకున్నాము, మంచి అనుభవజ్ఞులు చేసుకున్నాము. వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ను వాళ్ళు విడుదల చేసినారు. అందరూ ఉత్సాహంగా ఫాములు నింపిరు, నామినేషన్ నింపిరు, ప్రచారానికి వెళ్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం ఇది. ఆ తర్వాత ఏదైతే వాళ్ళలో ఉన్నటువంటి కపిల బుద్ధి, కుటిలమైన బుద్ధి, ఫస్ట్ నుంచి కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు రిట్ పిటిషన్ వేసిండో హైకోర్టులో 3 సంవత్సరాల నుంచి ప్రతి పనిని అడ్డుకుంటూ సమాజంలో జరగని విషయాల్ని బయటికి చెప్పుతూ, మీటింగ్ లో మాట్లాడేది లేదు, బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లా అట్లా అన్ని మొత్తం అసత్యాలు, అబద్ధాలు ఇవన్నీ చేసుకుంటూ సమాజం యొక్క ప్రతిష్టను, సమాజం యొక్క గౌరవాన్ని, సమాజం యొక్క అధ్యక్షుణ్ణి ప్రతిరోజు ఏదో రకంగా కించపరుస్తూ దుర్భాషలాడుతూ ఉన్నటువంటి విషయం సుస్పష్టము. దీనికి ఎన్నో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయినా కానీ నేను మన యొక్క సమాజము ఒక అధ్యక్షునిగా మనం తొందరపడవద్దు. ఈ విషయము గౌరవ ట్రస్టీ ఏవైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఇటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంచుకోవాలి నేను. ఆ తర్వాత ట్రస్టీలు అన్నారు, నడవనియండి, మన సమాజంలో చీలికలు వద్దు. ఇది మా యొక్క 55 మంది కమిటీ మెంబర్లకే కాకుండా ప్రతి పెద్ద మనిషి తెలుసు ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటిది అనేది. ప్రతి మీటింగ్ లో ఏది కూడా జరగకుండా అన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి అతడు. ఆ తర్వాత ఈరోజు ఎన్నికల ప్రక్రియలో కూడా ఇప్పుడు ఇక మొత్తం బయట లోపల చెప్పేది అయిపోయింది. ఇప్పుడు కోర్టు వరకు పోయింది. కోర్టులో ఏదైతే దీంట్లో పెట్టినటువంటి కాగితాలు నేను పెట్టినవి కాదు, పాత ఘటన ఎందుకు పెట్టాలి, మనం ఏదైతే రిజర్వేషన్ చేసినామో 3 సార్లు మీటింగ్ లోపల ఏదైతే టరావు చేసినామో ఆ టరావు కాపీ పెట్టేది ఉండే. దీంతో పాటుగా దాంట్లో మనం స్పష్టంగా రాసినాం, ఇంతమంది సభ్యులు ఉన్నారు, ఇట్లా ఓటింగ్ జరుగుతుంది, ఈ పద్ధతి జరుగుతుంది. నలుగురు ఏదైతే ఉన్నారో పదాధికారులు, అధ్యక్ష, సెక్రటరీ, కార్యాధ్యక్ష, క్యాషియర్, వీళ్ళని మొత్తం 1700 చిల్లర మంది ఎన్నుకుంటారు. ఆ తర్వాత పండిల నుంచి సభ్యులు ఎన్నుకుంటారు. అది స్పష్టంగా రాసినాం, టరావు చేసినాం, అదే శాసనం. కానీ ఆ కాపీ దీంట్లో పెట్టింది ఏంటిది, ఆయన హైకోర్టును కూడా మిస్లీడ్ చేసిండు, మిస్యూజ్ చేసుకున్నాడు. పాత ఘటన పెట్టిండు. పాత ఘటన పెడితే జడ్జి చూసేది ఏంటిది, పాత ఘటన ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, ఎంతమంది మెంబర్లు ఉన్నారు, అది ఒక్కటే చూసిండు అతడు. ఆ తర్వాత ఆ అబద్ధాల పుట్ట ఏదైతే ఉన్నదో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని ఏదైతే ధర్మాదాయక్తు పేపర్ ఇచ్చిండో ఆ పేపర్ని కూడా దీంట్లో సబ్మిట్ చేసిండు.
కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో ఎట్లా పోయినాయో క్యాషియర్ అతడు చెప్పాలి. ఈ విధంగా సమాజాన్ని జరగనటువంటి విషయాలను ప్రజల్లో చెప్పుకుంటూ కావడం కాకుండా కోర్టు కూడా వెళ్ళిండు. ఇది నిరూపించాలి. అతడు ఆరోపణలు చేయడం సులభం, దాన్ని నిరూపించాలి. జరగని తప్పును తప్పినట్టుగా చేసినటువంటి ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా ఇప్పుడు మాకు కూడా కోర్టులు ఉన్నాయి, మాకు కూడా అన్ని ఉన్నాయి. దీని మీద ఇజ్జత్ దావా వేసేది ఉన్నది, అతను కోర్టు గుంజేది ఉన్నది. దీన్ని ఒకవేళ అతను నిరూపించలేకపోతే చట్టపరంగా ఏ విధంగా అయితే శిక్షించాలో తప్పకుండా శిక్షించడానికి ఎటువంటి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను. అలాగే భగవంతుడు శ్రీరాముడు చెప్పాడు, डरने का मृत्यु से नहीं डरने का बदनामी से डरने का. ఈ బదనాం ఉన్నప్పుడు దాన్ని నేను ఎదుర్కొంటా, తప్పకుండా అతన్ని నేను ప్రజల్లో అదే విధంగా కోర్టులో దోషిగా చేస్తానని తప్పకుండా మీ అందరి ద్వారా చెప్తున్నాను. అదే విధంగా అతడు ఏ విధంగా అయితే పిటిషన్ వేసిండో పాత ఘటనలో ఇట్లున్నది, కొత్త ఘటన కొత్త గిట్లా చేస్తున్నారు అంటే అర్థమైంది నువ్వు పెట్టిందే పాత ఘటన. హైకోర్టుకి ఏం తెలుసుంటే మనం టరావు ఇచ్చినామా లేదని. ఆ తర్వాత మన వకీలు మనం తీసుకున్న టరావు, ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషను ఇవన్నీ తీసుకొని ఇలా కోర్టులో మంచిగా ఎన్నికలు మీరు చేసుకోండి అని జడ్జి సంతకం పెట్టే మూమెంట్లా ఇతడు లేదు ఎన్నికలు తీసుకోవద్దు అని వాళ్ళ వకీల్తో చెప్పిపించి ఎన్నికలను ప్రస్తుతానికి ఆపించడం జరిగింది. కానీ మొత్తానికి ఆగలేదు. జడ్జి ఏం ఆర్డర్ ఇచ్చిండు, 22వ తారీఖు వరకు చార్టీ కమిషన్ ఒక ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయాలి, 22 తారీఖు నుంచి 15 రోజుల లోపల ఎన్నికలు తీసుకోవాలి. ఏదైనా కానీ ఏదైతే అనుకుంటాం కదా మనము, చెడపకురా చెడేవు తాను తీసుకున్న గోతులో తానే పడతారు అన్నట్టుగా ఈ విధంగా ఈ యొక్క అబద్ధాల మనిషి ఒక సమాజాన్ని దిగజారుస్తూ సమాజ గౌరవాన్ని ఈరోజు అతడు చేసిన పనులు ఏమేమి ఉన్నాయి, ఏవైతే సంక్రాంతి సంబరాలప్పుడు పెద్దలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మన సమాజానికి చందాలు రాసింది. మన దాంట్లో చాలా చర్చ జరిగింది. ఏంటిది, కొంతమంది మనం తీసుకునేది ఎందుకు సెకండ్ ఫ్లోర్ రిపేరింగ్ చేయాలి, సంబరాలు చేయాలి. సెకండ్ ఫ్లోర్ రిపేరింగ్ దానికోసం ఆయన ఆపిచ్చిండు. చాలా మంది మన యొక్క డోనర్స్ ఏమన్నారు, సార్ సెకండ్ ఫ్లోర్ స్టార్టింగ్ అప్పుడు మనం ఇచ్చేద్దాం. దాన్ని డోనర్స్ యొక్క విలువను తగ్గించడానికి ఆ డోనర్స్ లిస్ట్ పట్టుకొని అందరి దగ్గర పోయి గీలి పైసలు ఇవ్వాలి, గీలి పైసలు ఇవ్వాలి. గీదా ఇంకెప్పుడైనా మన సమాజంలోకి డోనర్స్ ఇస్తారా? వాళ్ళ యొక్క గౌరవాన్ని భంగం కలిగిస్తే అంటే నువ్వు సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నావు? అందులో ఆయన పేరున్నది, ఆయన డిక్లేర్ చేసిండు 25,000 రూపాయలు. ఇది స్పష్టంగా నేను ఎప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేనే లేదు. 25,000 రూపాయలు ఆయన డిక్లేర్ చేసినాక మనం పెద్దలు ఏమన్నారు, అరే క్యాషియర్ నువ్వు 25,000 చేస్తావా, ఎక్కువ చేయాలి, కనీసం 51,000 రాయండి అంటే సరే నేను చెప్తాలే తర్వాత అని అన్నాడు. అంటే అక్కడ రాయలేదు, అది అక్కడ రాయలేదు. ఇప్పుడు నేను రాయలేదు. అరే నోటి మాట, ఇప్పుడు ఈ పేపర్కి నోటి మాటనే కదా, మనం పావు తీయలే కదా, సమాజానికి పావు తీయలే, సమాజంలో మనం అధిక చూపెట్టలే, ఇది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని మేము కూడా మాట మీద నిలబడి ఇచ్చినాం కదా, నువ్వు కూడా ఇవ్వాలి కదా. ఆ విధంగా నువ్వు మా లిస్టు మొత్తం డిస్ప్లే చేస్తావు. ఈ విధంగా ఇటువంటి సమాజ కంటకులు, సమాజ విరోధకులు, సమాజ ద్రోహులను ఇప్పుడు కాదు, మనం ఎప్పుడైనా సమాజంలోకి ఎంటర్ చేయించే ప్రసక్తి లేకుండా మనం అందరం పోవడం. పదవులు మాకు అవసరం లేదు. ఇక్కడ పదవుల కోసం కాదు, యాక్చువల్ చెప్పాలంటే ఈసారి నాకు పదవుల్లో నిలబడే అవసరమే లేకుండే. కానీ అతడు ఏదైతే ఎలిగేషన్ చేసిన కోట్ల రూపాయల కుంభకోణం, ఇప్పుడు నేను పదవులు లేకపోతే నేను ఏ విధంగా నిరూపించుకోగలుగుతా? ఇప్పుడు పోటీ చేయలే అనుకోండి, కోట్ల రూపాయలు మింగిండి ఆయన ఇంట్లోకి వస్తున్నాడు అంటాడు, అవునా కదా? దాని కొరకు పోటీ చేస్తున్నా కానీ నాకు నేను ఉండాలి ఏం అవసరం లేదు. ఒకసారి ఉన్నాం చాలా సంతోషం, కానీ ఇప్పుడు ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దానికోసం మనం కోర్టులో, ధర్మదాయక్తులో మొత్తం మనం నిరూపించుకోవాలి, ఎవిడెన్స్ చేయాలి.
అది వేసిండు బురద వెళ్ళిపోయిండు మొత్తం దూర్చుకోవాలి మనం. ఈ విధంగా మనం మనం ఇక్కడ ఎప్పుడు విమర్శలు ఏందో ట్రస్టీలను గౌరవిస్తాం, కానీ ఇక్కడ ట్రస్టీలు స్టేట్లు కానే కాదు, స్టేట్లు కాదు ఇక్కడ. ఇప్పుడు నేను దిగిపోయినాక నువ్వు అక్కడ కూర్చోవాల్సిందే, మళ్ళీ మళ్ళీ ఇది చేయొద్దు. ట్రస్టీలు కూడా ఎన్నుకున్న వాళ్ళు ఎత్తులే. ట్రస్టీలను ఎవరు ఎన్నుకున్నారు? కమిటీ ఎన్నుకుంటుంది, అవునా కదా? అందుకని ట్రస్టీలను గౌరవించాలి. మిగతా ట్రస్టీలు ఏ విధంగా ఉన్నారో ఆ ట్రస్టీ అట్లనే ఉండాలి ప్రతిసారి. ఇప్పుడు ఎన్నికల్లో ట్రస్టీలు ఎట్లా ఉండాలి? న్యూట్రల్ గా ఉండాలి. కొందరు వ్యక్తులకు గిల్లకోటి గాళ్ళకోటి ఇది పద్ధత, ఇది పద్ధత. మాకు కూడా అన్ని తెలుసు, కానూన్ తెలుసు, అన్ని తెలుసు మాకు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఒక విషయం, ఏదైతే ఇప్పుడు కోర్టు ఇప్పుడే అది ఆర్డర్ వచ్చింది,